ఆర్ఎస్ ప్రవీణ్ కు సెక్యూరిటీ తగ్గించడంపై రాజకీయ రచ్చ ఆగడం లేదు. రాజకీయ కక్ష సాధింపు కుట్రలో భాగంగానే భద్రత తగ్గించారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుండగా డీజీపీకి కూడా లేని బుల్లెట్ ప్రూఫ్ కారు ప్రవీణ్ కెందుకని అధికార పక్షం కౌంటర్లు ఇస్తోంది. తన బుల్లెట్ ప్రూఫ్ కారును ప్రభుత్వం కక్షపూరితంగా తొలగించిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రభుత్వ అవినీతిని బయట పెడుతున్నందుకే కుట్ర చేశారన్నారు. తనకేదైనా జరిగితే రేవంత్దే బాధ్యత అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈరోజు టెర్రరిస్ట్ అటాకులు, టెర్రరిస్టుల దాడులు జరుగుతలేవని ఆక్టోపస్ను బంద్ చేస్తారా? చెప్పండి. ఒక ప్రాంతంలో క్రైమ్ జరగడం లేదని పోలీస్ స్టేషన్ క్లోజ్ చేస్తారా? నిజానికి నాకు అనిపిస్తుంది, మీకు ఓపెన్ చెప్తున్నాను, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా నా మీద కక్షగట్టే ఈ పని చేస్తున్నారని అనిపిస్తూ ఉంది. లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనకు ఏ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేశారని, ఏ టెర్రరిస్ట్ వర్క్ చేశాడని, ఏ జంగలలో కోమింగ్ చేశాడని ఆయనకు 4+4 గన్మెన్, అదేవిధంగా సబ్ మెషిన్ గన్లు, అదేవిధంగా కాన్వాయ్లు అవన్నీ ఇచ్చారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కు భద్రత తగ్గించడం కక్ష సాధింపు చర్య అంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఇలా చేశారని, ఆర్ఎస్ ప్రవీణ్ పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయన్నారు. వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ భద్రత పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ భద్రత తగ్గించడం దుర్మార్గమన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. కాంగ్రెస్ స్కామ్లో అవినీతిపై ప్రవీణ్ పోరాడుతున్నారని, రాజకీయ కక్షతోనే భద్రత తొలగించారని హరీష్ రావు ట్వీట్ చేశారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారని విమర్శించారు. సీఎం సోదరులకు భద్రత కల్పించిన ప్రభుత్వం రిటైర్డ్ ఐపీఎస్ కు థ్రెట్ ఉన్నా భద్రత తొలగించడం అన్యాయమన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ భద్రతా అంశాన్ని రాజకీయం చేయొద్దన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. డీజీపీలు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడరన్నారు. థ్రెట్ ఉంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే పరిశీలిస్తుందన్నారు అద్దంకి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక పోలీస్ ఆఫీసర్గా తను భద్రతను కోరుకుంటే తనకున్న పరిస్థితులు వివరిస్తూ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే హోంమంత్రులకు సైతము పదవి పోయిన తర్వాత భద్రత కుదింపు ఉంటుంది. మనవాడు అసాధారణ భద్రత కోరుకుంటున్నాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఆర్ఎస్ ప్రవీణ్ పై కక్ష కట్టారని బీఆర్ఎస్ విమర్శిస్తోండగా అలాంటిదేం లేదని అధికార పక్షం కౌంటర్లిస్తోంది. మరోవైపు ప్రాణాలకు భయపడను అంటూనే భద్రత తగ్గింపుపై డీజీపీకి లేఖ రాశారు ఆర్ఎస్ ప్రవీణ్. తనపై 3 సార్లు హత్యాయత్నం జరిగిందని చెప్పారు. రేవంత్ సోదరుడికి 4 గన్మెన్లిచ్చి తనకు మాత్రం భద్రత తగ్గించడం ఏంటని ప్రశ్నించారు.